నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజు గ్రామాన్ని సందర్శించి కృష్ణాపూర్ గ్రామ శివార్లో గిరిజనులు సాగు చేస్తున్న భూములను పరిశీలించి ఆ భూముల్లో వేసిన బోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం బాల్యానాయక్ మాట్లాడుతూ కిష్టాపూర్ గ్రామంలో 12 ఎకరాల భూమిని ఆ తాండా గిరిజన రైతులు 40 సంవత్సరాల నుండి 25 మంది గిరిజన రైతులు సాగు చేశారు. ఆ భూమిలో ప్రభుత్వ సహకారం నుండి రుణాలు పొంది విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఫారెస్ట్ అధికారులు గిరిజన భూములు కాదని ఆ భూములు మా పరిధిలో ఉందని గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు నెట్టివేసి సాగు చేస్తున్న గిరిజన రైతులపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ 38లో పాన్గల్ తహసీల్దార్ అప్పట్లో పట్టాదారు పాస్ బుక్లు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. అన్ని గిరిజన రైతులకు ఆధారాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. మీ గ్రామానికి రావడం జరిగింది. అదో పాటుకు మీరు ఏదైతే పోడు భూములు తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని 38 సర్వే నెంబర్లో మీకున్నటువంటి భూమిని పరిశీలించడం జరిగింది. ఈ భూమిలో సంబంధించినటువంటి బోర్లు, తర్వాత కరెంటు, విద్యుత్ సరఫరా అన్ని కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే పరిశీలన చేస్తే ఈరోజు దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఈ గిరిజనులు తన భూమిని తన జీవనం చేసుకుని తన జీవనంతో వచ్చేటువంటి భూములని ఈరోజు సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 6 కుటుంబాలు 12 ఎకరాల భూమి ఈ యొక్క గిరిజన తండాల్లో ఈ శివార్లో మరి కిష్టాపూర్ శివార్లో ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈ యొక్క శివార్లో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 6 కుటుంబాలు అంటే దాదాపు 6 కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉంది. ఈ 12 ఎకరాల భూమి వీళ్ళు కొన్ని తరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. ఈ భూమికి ప్రభుత్వం 2006 అడవి హక్కుల చట్ట ప్రకారంగా పోడు భూములకు పట్టా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఫలితంగానే గత 2 సంవత్సరాల కిందట ఈ భూమిలో పాన్గల్ మండలం సంబంధించింది దావస్పల్లి, కిష్టాపూర్, రేముద్దుల, కిష్టాపూర్ తాండా, మల్లాయపల్లి ఈ గ్రామాల్లో పోడు భూముల సమస్య ఉంది అని చెప్పేసి ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ 200 ఎకరాల భూమికి ఈ భూమి ఉంది అని చెప్పేసి ప్రభుత్వమే తేల్చింది. ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల కదా పోడు భూముల సమస్య వచ్చే వరకు దరఖాస్తు చేసుకున్నారు ఈ రైతులు. అయితే ఈ పాన్గల్ మండలంతో పాటు ఈ గ్రామాలకు సంబంధించిన విషయం ఏంటంటే ఇక్కడ ఫారెస్టు అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళు ఈ భూమిని సాగు చేయలేదు. ఈ భూమిని గతంలో వీళ్ళు 2-3 సంవత్సరాలు మాత్రమే సాగు చేస్తున్నారు, గతంలో వాళ్ళు సాగు చేయలేరని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ భూమిని పట్టా చేయకుండా కాలయాపన చేస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి మనం చేయడం ఏంటంటే తరతరాల నుంచి గిరిజన హక్కుల కోసం, గిరిజన పోరాటం కోసం గిరిజనులు 2006 చట్టం, అడవి హక్కుల చట్టం ఏదైతే పెట్టినరో దాని ప్రకారంగా ఈ అడవిని నమ్ముకునేటువంటి గిరిజనులు ఈ కుటుంబాలంతా కూడా దాని మీదనే బతికేవాళ్ళు. ప్రభుత్వం మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు లేదా, మరి అటువంటి భూమిని పరిశీలన చేసి వాళ్ళకి పట్టా ఇవ్వాల్సింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి భూమిని పట్టా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సర్వే నెంబర్లో ఈ భూమికి రైతులంతా కూడా 12 ఎకరాలకు పట్టాలు ఇవ్వకపోతే తెలంగాణ గిరిజన సంఘంగా ఈ గ్రామానే కాదు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యతో పాటు జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి భూమి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గిరిజనుల మీద మరి కనికరం చూపించి ఈరోజు వాళ్ళకు పట్టా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ మీరు ఈ భూమికి మేము 2-3 సంవత్సరాలు శిస్తు చేస్తే మీరు ఇచ్చే అధికారాలు, మీరు ఇచ్చే పాస్బుక్లు ఈరోజు అందరికీ పాస్బుక్లు ఇచ్చారు. ఈ నెంబర్లో మొత్తం అందరికీ పాస్బుక్లు ఇచ్చారు. మరి ఈ భూమి మేము శిస్తు చేయకపోతే, మేము పట్టదారిగా కాకపోతే ఈ భూమిని మాకెందుకు పట్టా ఇస్తారు అంటే ఈ ప్రభుత్వాలు ఆలోచించాలా. మీరు ఇచ్చినటువంటి పాస్బుక్లే, మీరు ఇచ్చినటువంటి పట్టాలే, మీరు ఇచ్చినటువంటి భూమే, మరి ఈ రోజు మా భూమి లేదంటే ఎట్లా? మేము దీని మీద ప్రాణం పోయినంత వరకు ఈ భూమిలో గిరిజనులు ఉంటారు, ఈ భూమిని సాగు చేస్తారు. ప్రాణాలైనా కేసులైనా ఏదైనా దీన్ని తీసుకుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని శాంతియుతంగా దీన్ని పరిశీలన చేసి దీన్ని పట్టా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం.
ఈ పోడు భూముల సమస్యలను కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటిది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోడు భూముల సమస్య ఇప్పటికే సాగుతున్నాయి. ఇప్పటికైనా మనం ప్రభుత్వం అనేటువంటిది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ తీసుకొని ఈ గిరిజనుల భూమిని పరిశీలించి వాళ్ళ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సంఘం తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినాం సార్, లోన్లు కూడా తీసుకున్నాం సార్. నాకు